నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్. పార్టీ సీనియర్లతో చంద్రబాబు భేటీ. ధరణి కమిటీతో రేవంత్ రెడ్డి కీలక సమావేశం. రైతు బంధు, రైతు భరోసాపై సమీక్ష. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా నివాసంలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు. చివరి రోజు మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. ఇవాళ వనదేవతల వన ప్రవేశం. నేడు రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ జల్లులు. 12వ రోజుకు చేరిన రైతుల ఉద్యమం. ఇవాళ క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్న అన్నదాతలు. టీడీపీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, గొట్టిపాటి రవి అనగానితో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిపి నడుస్తామని, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ఇక వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తుంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడ అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థులని ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్, టీడీపీ, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేతలు అయితే కనుక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ కొన్ని జాబితాల్లో
నిమిత్తంగా కూడా అభ్యర్థులను అయితే కనుక ఇటు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను అయితే కనుక మరికొద్ది సేపట్లో కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రకటించే ముందు కూడా అభ్యర్థులతోటి ఇటు కొంతమంది ముఖ్య నేతలతోటి కూడా ఇటు చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నది కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారికి ఈసారి కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు సపోర్ట్ చేస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి ప్రత్యామ్నాయంగా కూడా చేసే దిశగా కూడా ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రకటించేటువంటి అభ్యర్థుల్లో దాదాపు 60 మంది వరకు కూడా అభ్యర్థులు ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క టీడీపీ జనసేన అభ్యర్థులతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరూ కూడా ఈ రోజు ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. 11, 12 గంటల మధ్యలో అయితే కనుక ఈ యొక్క జాబితా అనేది కూడా విడుదలవుతున్నట్టు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా మరికొన్ని అభ్యర్థుల స్థానాలు అనేది కూడా ప్రకటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల కోడ్ అనేది కూడా సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ఇంకా నియోజకవర్గాల్లో తిరిగేందుకు కూడా ఇటు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే కనుక బీజేపీ పార్టీతో పొత్తు వ్యవహారం అనేది కూడా ఒక కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇటు అభ్యర్థులకి సైతం కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు సైతం కూడా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీతో కూడా పొత్తు అనేది కూడా ఒక కొలిక్ వచ్చిన తర్వాతే కూడా కొన్ని ఏదైతే స్థానాలు ఉంటాయో అవి కూడా ప్రకటిస్తామని కూడా తెలుస్తా ఉంది. అయితే పార్లమెంటు స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాలు సైతం కూడా పొత్తు అనంతరం కూడా 3 పార్టీల పొత్తు ఏదైతే కుదిరితే ఆ పొత్తు అనంతరం కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ పొత్తు వ్యవహారం అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కొచ్చే విధంగా కూడా నాయకులందరూ కూడా ఏదైతే అగ్ర నాయకులందరూ కూడా బీజేపీ నాయకత్వంతో కేంద్రంతో పెద్దలతోటి కూడా చర్చకు వస్తున్నాయని కూడా ఇటు ముఖ్య నేతలతోటి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకోవాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఈ యొక్క అభ్యర్థుల లిస్ట్ లో దాదాపు 60 నుంచి 70 పేర్లు వరకు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. అందుకనే ఇటు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఉత్తరాంధ్ర పర్యటనతో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మొన్న అయితే కనుక పర్యటించడం కూడా జరిగింది. ఇప్పటికే ఆ యొక్క అభ్యర్థులకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు విశాఖలో 4 సీట్లతో పాటు గతంలోనే ఒక 2-3 సీట్లు అనేది కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే వీటన్నిటిని కూడా ఇప్పుడు ఇద్దరు కలిపి ఉమ్మడిగా అయితే కనుక ఈ యొక్క అభ్యర్థుల లిస్ట్ అనేది కూడా ప్రకటించబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క అభ్యర్థుల్లో ఆశావాహులు సైతం కూడా కొంతమంది రాని పక్షంలో అయితే కనుక ముఖ్య అగ్రనాయకుల అధినేతలు కూడా వారికి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. కేడర్ అంతా కూడా ఏదైతే బలపరిచినటువంటి అభ్యర్థితో కలిసి వెళ్ళాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో వారికి సమాచారం అందినట్టు కూడా తెలుస్తా ఉంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా అయితే కనుక పనిచేయాలంటూ కూడా ఇటు అధినేతలందరూ కూడా ఇటు పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే జనసేన టీడీపీ ప్రభుత్వం అనేది కూడా 2024 రాబోతున్న నేపథ్యంలో ఎవరైతే స్థానాలు ఉంటాయో ఆ స్థానాలు రాని ఆశావాహులు ఉంటారో వారికి అయితే కనుక ప్రత్యామ్నాయంగా అయితే కనుక కొన్ని ఏదైతే కీలక పదవులు అయితే ఉంటాయి అంటూ కూడా వారికి చెప్పడం నచ్చజెప్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ సైతం కూడా వారి యొక్క వ్యూహాలతోటి వారు కూడా అసెంబ్లీ స్థానాలు అనేది కూడా 175 అనేది కూడా ప్రకటించకుండానే దాదాపు 70 వరకు కూడా ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ అనేది 2024 ఎన్నికలు అనేది కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్స్ గా జరుగుతాయని చెప్పి అందరూ వేచి చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి జెండా ఎగరబోతుంది, కుర్చీని ఎవరు అధిరోహించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకనే దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేతలందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే దాదాపు ఇటు వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన అనంతరం కూడా ఇటు టీడీపీ జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మాదిరి రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు జరుగుతూ ఉండటంతో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు కమలనాథులు. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సుమారు 100కు పైగా లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు సగానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఈ సమావేశానికి లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటెల, సంజయ్, డీకే అరుణ హాజరు కానున్నారు. మొదటి జాబితాలో 10 మంది వరకు అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆశావహుల జాబితాను తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్కు పంపినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మాధురి, భారతీయ జనతా పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఢిల్లీలో ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం కీలకం అని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో దాదాపుగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసే అటువంటి కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా తెలంగాణ నుండి కూడా 10 మంది అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అధికారికంగా కూడా ఈ రోజు కావచ్చు, రేపు 2-3 రోజులలో కానీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దాదాపుగా 12 స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఈ 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని దాదాపుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% వరకు పెంచుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో మోడీ హవా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని తమకు ఓట్ బ్యాంకు రూపంలో మలుచుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా సిట్టింగ్ అభ్యర్థులు 4కి ఖరారు అయినట్లే చెప్పవచ్చు. అధికారికంగా మాత్రం ప్రకటించవలసి ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుండి సోయం బాబురావు, వీళ్ళ టికెట్లు ఖరారు అని చెప్పవచ్చు. అదేవిధంగా మరో 6 అభ్యర్థుల పేరు కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించి వాళ్ళను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలిపించుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనుకున్న దానికంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా ఓట్ల శాతం పెరిగిందనేటువంటి ఉద్దేశంతో పార్టీ ఉంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తమ స్థానాలను మరింత పెంచుకోవాలి, అందులో తెలంగాణ నుండి కూడా భారీ స్థాయిలో విజయం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. అందులో భాగంగా ఇటు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటకలో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తమ స్థానాలను మరింత పెంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు సమావేశంలో దక్షిణాది అధ్యక్షులతో కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిటీ సభ్యులతో కూడా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదేవిధంగా జాతీయ కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి నేతలు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా మరో 3 సీట్లు కూడా దాదాపుగా ఖరారైనదని చెప్పవచ్చు. చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదేవిధంగా భువనగిరి నుండి కూడా బూర నర్సేగౌడ్ లాంటి పేర్లు కూడా వినబడుతున్నాయి. ఈరోజు అధికారికంగా ప్రకటించకుండా కూడా ఇప్పటికే వాళ్ళు ప్రచారంలో ఉన్నారని చెప్పవచ్చు. విజయ సంకల్ప యాత్రను కూడా భారీ స్థాయిలో నిర్వహించి ఇప్పటికే బీజేపీ ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసి ప్రజల్లోకి పంపించేటువంటి లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి, అదేవిధంగా పేదల సంక్షేమం కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఓట్ బ్యాంకు రూపంలో మలుచుకోవాలని చూస్తుంది. మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి కీలక సమావేశంలో దాదాపుగా జాతీయ స్థాయిలో 100 మంది పేర్లు ఖరారైనా కూడా తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇది అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ స్థానిక ఎమ్మెల్యే హాసిఫ్ ఖాన్కే ఇవ్వాలని హాఫీజ్ ఖాన్ అనుచరులు కార్పొరేటర్లు కర్నూలులో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీకి వైసీపీ అభిమానులు, హాఫీజ్ ఖాన్ అనుచరులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కర్నూలు అభ్యర్థిగా డాక్టర్ ఇలియాస్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో వైసీపీ నాయకులు హాఫీజ్ ఖాన్ అభిమానుల ఆందోళనతో సమావేశం నిర్వహించారు. తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే వైసీపీ పదవులకు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు. అధిష్టానం తనతో చర్చించారని, రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారని హాఫీజ్ ఖాన్ తెలిపారు. రాజ్యసభ వద్దని కర్నూలు ఎమ్మెల్యే సీటుగా ఇవ్వాలని హాఫీజ్ ఖాన్ అనుచరులు డిమాండ్ చేశారు. మన అన్న హఫీజ్ అన్న మన ముందర ఉన్నారు. ఇంకా मेयर कैंप ऑफिसर का नाम है बच्चे में अगर तुम्हें ये बार ड्राफ्ट ऐसी मेहनत करें तो मैं 10 साल तक तुम्हारी जो खामोशी अच्छा हमारे को बहुत तकलीफ दे रही है और अंदर से हमारे कोई भी तुम्हारे क्या होता। గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో 4 గంటలకు పైగా జరిగిన సమీక్షలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ పనుల ప్రగతిపై రేవంత్ సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో సీఎం రేవంత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ ఫైల్స్ క్లియర్గా ఉండాలన్నారు. బిల్డింగ్స్ అనుమతులకు సంబంధించి చాలా ఫైల్స్ కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల వ్యవధిలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని స్పష్టం చేసిన ఆయన అనుమతుల మంజూరులో అత్యుత్సాహం చూపిన అధికారులు ఇంటికి వెళ్లి హెచ్చరించారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు కావాలన్నారు సీఎం. హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటా ఎందుకు మాయమవుతుందని ప్రశ్నించారు. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందే అన్న ఆయన చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఇక కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో కమిషనర్లు లేకపోవడంపై సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అధికారులు కమిషనర్లుగా ఉండేలా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలిచ్చారు. జోనల్ కమిషనర్లు కుర్చీలు వదిలి కాలనీల బాట పట్టాలని సూచించారు. నగరంలో తాగునీటి కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. విభజన చట్టంలోని అంశాల అమలు విషయంలో బీజేపీ నెంబర్ 1 ద్రోహి అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. బీజేపీ చేతిలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కీలుబొమ్మలుగా అభివర్ణించారు. ఆ పార్టీలను కబాలీలు, బానిసలుగా పేర్కొన్న ఆయన ఇలాంటి పార్టీలతో రాష్ట్రాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ నెల 26న అనంతపురంలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ శంకరావ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నంబర్ 1 ద్రోహి బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలిచ్చి కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని, మూసివేయాలని అటు బలం లేని పార్టీ, ఇటు రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రాపకం కోసం తెగ ప్రాకులాడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన ఇవి కీలుబొమ్మలు.
ఇవి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చావడానికైనా సిద్ధమే కానీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పులివెందల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తన నివాసం ఉంటానని, ఎవరికి భయపడే ప్రసక్తి లేదని తేల్చెప్పారు. వివేక హత్యకు సంబంధించి తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేయనని చెప్పారు. వివేక కేసులో అప్రూవర్గా ఉన్నాననే ఉద్దేశంతో కుట్ర పన్ని తనను కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. మూమెంట్లో అవినాష్ రెడ్డికి ఓట్లు అడగను పోతే ఓట్ల బదులు రాళ్ళేసే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా రాళ్ళేసే పరిస్థితి. ఇప్పుడు మీ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేసినారనేది నువ్వు చెప్పు క్లారిటీగా. ఏదైతే సిద్ధం సభ పెట్టి అన్ని విధాలుగా అందరికీ మంచి చేసినా అని మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి, అదే సభలోనే జవాబు చెప్పమను జగన్మోహన్ రెడ్డిని. వివేకానంద రెడ్డి కేసు ఒక లైన్ వదలమను సాల్. ఇంకా అంత మాత్రం ఎవరికి అర్థం కాదు. ఎవరు చేసినది, ఎక్కడ చేయించినది, ఎవరితో చేయించినది అంతా క్లియర్గా సిబిఐ సంస్థ విచారణ జరుపుతుంది. సిబిఐ సంస్థ మీద పూర్తిగా బురద జల్లి వాళ్ళను పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ వైకాపా. ఇది సినిమానా అంటే సినిమా కాదు, షార్ట్ ఫిలింనా అంటే అది కాదు. కానీ సినిమాను మించిన తరహాలో తన ప్రేమికుడి కోసం ప్లాన్ చేసింది ఓ యువతి. ఏంటా ప్లాన్? అతన్ని దక్కించుకోవడానికి ఆ యువతి ఏం చేసింది? వాచ్ ది స్టోరీ. సినిమా కథను మించిన క్రైమ్ కథను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. నచ్చిన వాణ్ణి దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది ఓ యువతి. ఏకంగా యువకుడిని కిడ్నాప్ చేసి తన వాణ్ణి చేసుకోవాలనుకుంది. యువతి చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు ఆ యువకుడు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ చూసి ఓ యువకుడిని చూసి ఇష్టపడిన అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడింది. అతను నిరాకరించడంతో రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించింది. 10 రోజులుగా తన రూమ్లోనే బంధించింది. చివరకు యువతి చెర నుంచి తప్పించుకునే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రణవ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూనే ఓ టీవీ ఛానల్లో యాంకర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ప్రణవ్ ఫోటోను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో చూసిన త్రిష అనే యువతి అతన్ని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాలనుకుని అతన్ని సంప్రదించింది. దీంతో తన పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారని తెలుసుకున్న ప్రణవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ప్రణవ్ ఫోటో చూసి మనసు పడ్డ యువతి అతనితో పరిచయం పెంచుకుంది. అదే పరిచయంతో తనను పెళ్లి చేసుకోవాలని త్రిష ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. పెళ్లికి ప్రణవ్ నిరాకరించడంతో త్రిష అతనిపై నిఘా పెట్టింది. అతని కారులో లొకేషన్ ట్రాకర్ అమర్చింది. ప్రణవ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో గమనిస్తూ ఉంది. ఈ నెల 11న రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ కిడ్నాప్ చేయించింది. అప్పటి నుంచి తన రూమ్ లోనే బంధించింది. ఈ క్రమంలో త్రిష చెర నుంచి తప్పించుకున్న యాంకర్ ప్రణవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా త్రిష హైటెక్ సిటీలో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.